హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పాతకాలం పద్ధతిలో చుక్క నూనె లేకుండా ఎంతో రుచికరమైన కందిపప్పు రోటి పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ పచ్చడిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తిన్నారంటే జన్మలో మర్చిపోలేని టేస్ట్ అసలు. సో ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైంత చింతపండును తీసుకోవాలి. ఆ చింతపండులో వేడి వాటర్ వేసి వేడి వాటర్ బయటకు వంచేసుకోవాలి. చింతపండులో ఏమైనా దుమ్మున్నా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక టీ గ్లాస్ వరకు వేడి వాటర్ వేసి చింతపండు గిన్నెను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసి కడాయి కొద్దిగా వేడయ్యాక అరకప్పు వరకు కందిపప్పును వేసి కందిపప్పును చిన్న మంటలో దూరగా వేయించాలి. జస్ట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, మాడనివ్వద్దు. ఈ విధంగా కందిపప్పు కొద్దిగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా వేయించాలి. మళ్ళీ 1 నిమిషం పాటు. మినపగుళ్ళు లేదంటే మినపప్పు అయినా వేసుకోవచ్చు. సో ఈ విధంగా 1 నిమిషం పాటు వేగాక నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మళ్ళీ చిన్న మంటల్లో వేయించాలి. ఆయిల్ అనేది అస్సలు వేయొద్దండి. ఆయిల్ వేయకుండానే ఈ విధంగా దోరగా వేయించాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకును వేసి కరివేపాకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిర్చి దూరగా వేగిన తర్వాత లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి చిన్న మంటలో 5 నిమిషాలు అయితే బాగా వేగుతుందండి. సో మరీ పచ్చిగా ఉండొద్దు, మాడనివ్వద్దు, దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా ఈ విధంగా దూరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి పప్పుని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోట్లో నూరుతున్నాం కాబట్టి 2 ఒకేసారి వేస్తే మెదగవు. సో అందుకే పప్పుని సపరేట్ చేసుకొని ముందుగానే పప్పును దంచుకోవాలి మెత్తగా. మిక్సీలో చేసుకునే వాళ్ళైతే ఎండుమిర్చి పప్పు ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. సో మనం రోట్లో నూరుతున్నాం కాబట్టి ఈ విధంగా పప్పు మెత్తగా అయిన తర్వాత ఎండుమిర్చిని తర్వాత వేసుకుందాం. పప్పుని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. నాకైతే 15 నిమిషాలు పట్టిందండి పప్పు మెత్తగా దంచుకోవడానికి. సో కందిపప్పు కదా చాలా గట్టిగా ఉంటుంది, అందుకే టైం పట్టింది. సో ఈ విధంగా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే లేదు, కొద్దిగా బరకగానే ఉంటుంది. సో ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అలాగే రుచికి తగ్గట్టుగా కల్లుప్పు యాడ్ చేసుకోవాలండి. కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. పప్పు ఎలా దంచుకున్నామో ఆ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇదిగో ఎండుమిర్చి కూడా మెత్తగా దంచుకున్నానండి. మెత్తగంటే మెత్తగా ఏం లేదు, మరి కొద్దిగా బరకగానే ఉంది. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. కానీ చాలా టైం పడుతుందండి. 1/2 అవర్ పట్టింది నాకు ఎండుమిర్చి పప్పు దంచడానికి, 2 కలిపి 1/2 అవర్ టైం పట్టింది. సో అందుకే మీరు టైం చూసుకొని చేసుకోవాలి పచ్చడి. సో ఇందులోనే 5-6 వెల్లుల్లి పొట్టు తీసిన వేసుకొని వెల్లుల్లి కూడా అందులో కలిసేటట్టుగా మంచిగా దంచుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మాత్రం తక్కువ టైంలోనే అవుతుందండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కానీ రోట్లో చేసుకున్నంత టేస్ట్ అస్సలు రాదండి మిక్సీలో. సో అందుకే నేను ఏ పచ్చళ్ళైనా రోట్లోనే నూరుతాను. వెల్లుల్లి కూడా ఈ కారంలో కలిసేటట్టుగా దంచుకున్నానండి. ఇప్పుడు ఈ కారంని దోశల్లోకి ఇడ్లీలోకి కూడా వాడుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బౌల్లోకి పక్కకు తీసుకుంటున్నానండి. దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇలా కారం కొద్దిగా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు ఓన్లీ చింతపండు వాటర్ వేయకుండానే చింతపండును వేసుకొని నూరుకోవాలి. ఒకేసారి వాటర్ కూడా వేయొద్దండి. వాటర్ వేస్తే నూరేటప్పుడు కళ్ళలో పడుతుంది కాబట్టి జస్ట్ ఆ చింతపండుకి ఆ కారం పట్టేటట్టుగా నూరుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ నూరుకోవాలి. విధంగా చింతపండు కారంలో కలిసేటట్టు నూరుకున్న తర్వాత అందులోనే చింతపండు నానబెట్టుకున్న నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ నూరుకోవాలి. ఇంకొద్దిగా పచ్చళ్ళలో నీళ్లు పడతాయి కదా, మనకు కొద్దిగా గట్టిగా ఉంది. సో అలాంటప్పుడు వేడి వాటర్ వేసుకొని నూరుకోవాలి. పచ్చళ్ళలో నార్మల్ వాటర్ వేసుకొని నూరుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే వేడి వాటర్ వేసుకొని నూరుకోవాలి. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ మనకు కావాల్సిన వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నూరుకోవాలి. అస్సలు నార్మల్ వాటర్ ఏదో కూల్ వాటర్ వాడద్దు. ఈ విధంగా వేడి వాటర్ వేసుకొని
మంచిగా కలిసేటట్టుగా వాటర్ పచ్చడి కలిసేటట్టుగా నూరుకోవాలి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. అలాగే మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి, అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్కి వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇంతేనండి, కందిపప్పు రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన హెల్దీ పచ్చడి అండి. చుక్క నూనె లేకుండా చేసుకుంటే చాలా హెల్దీ ఉంటుంది కదా పచ్చళ్ళు. సో పాతకాలం వాళ్ళు ఈ విధంగానే చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది మరీ నూనె లేకుండా ఎలా తినగలుగుతాం, అప్పట్లో అయితే తిన్నారు, ఇప్పుడు అలవాటు అయింది కదా నూనెతో కర్రీస్ అయినా పచ్చళ్ళు అయినా. సో ఈ విధంగా తినలేం కదా అని అనుకునే వాళ్ళకి కొద్దిగా పచ్చడి తాలింపు పెట్టి చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి, కడాయి కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడాక 3 వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి పొట్టు తీయకుండా వేయొచ్చు, లేదా పొట్టు తీసైనా వేయచ్చు. నేనైతే పొట్టు తీయకుండా వేసాను. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిన్న మంటలో మాడనివద్దు తాలింపును. ఈ విధంగా మంచిగా మాడనివ్వకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఉంచుకోవాలి. నిమిషం కూడా వద్దు, అర నిమిషం పాటు చిన్న మంటలో ఉంచుకొని మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవడమే. ఇంతేనండి తాలింపు అసలు. సో చాలా ఈజీగా ఉంటుంది తాలింపు కూడా, కానీ ఆయిల్ లేకుండా చేసుకుంటేనే హెల్దీ కదా. ఈ విధంగా తాలింపు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి పచ్చడి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో నేను వేడివేడి అన్నంలోకి తాలింపు పెట్టని పచ్చడితో తింటుంది, చాలా చాలా బాగుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.